ఈరోజు మనం స్కాముల గురించి మాట్లాడుకుంటాం. మీకు స్కాముల గురించి తెలిసే ఉంటుంది. గవర్నమెంట్ స్కాము, ప్రైవేట్ స్కాము, కంపెనీల స్కాము, అంతెందుకు ఉద్యోగాల స్కామ్ కూడా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే వీసా స్కాములు కూడా ఉంటాయి. వీసా స్కామా అని అనుకుంటున్నారా? అవునండి, వీసా స్కామే. వీసా కోసం ఘోరాలు చేసేవారిని చూసే ఉంటారు. కానీ ఈ కథలో నేరాలు చేయలేదు, ఘోరాలు చేయలేదు, కానీ క్రైమ్ చేసినట్టు యాక్ట్ చేశారు. ఫేక్గా డిజైన్ చేసి డబ్బులు సంపాదించిన స్కామ్ గురించి నేను మీకు చెప్తా. ముందుగా అమెరికా అంతటా దోపిడీలు జరిగినట్లు కనిపించాయి. చివరికి అది మొత్తం స్క్రిప్టెడ్ డ్రామా అని తేలిందంటే మీరు నమ్ముతారా? వీసా కోసం దొంగలుగా, బాధితులుగా నటించిన వారు ఎంతగా నెట్వర్క్ను విస్తరించారో తెలిస్తే షాక్ గురవుతారు. ఇంతకీ ఈ స్కామ్ వెనక ఎవరున్నారు? ఈ మోసం ఎటు వెళ్ళింది? ఈ కుట్ర ఎలా పనిచేసింది? ఇప్పుడు అసలు కథలోకి వెళ్దాం. న్యూయార్క్లో నివసిస్తున్న భారతీయుడు రాంబాల్ పటేల్ అనే వ్యక్తి అమెరికా మొత్తం తలకిందులయ్యేలా ఓ వీసా స్కామ్ చేశాడు. ఇతను దోపిడీలు చేసినట్టు నటించేవాడు. అవి నిజమైన నేరాల్లా చూపించే విధంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేలా ప్లాన్ చేసేవాడు. యుఎస్లోని యూ వీసా అనే ప్రత్యేక వీసా కోసం ఇలా చేసేవాడు. ఈ వీసా తాత్కాలికంగా అక్రమంగా ఉన్న వలసదారులకు అందుతుంది. దీనికి ఒక షరతు ఉంది. ఈ వీసా దక్కాలంటే అమెరికాలో జరిగిన ఒక నేరానికి బాధితులై ఉండాలి. అంతేకాకుండా ఆ నేరం విచారణలో పోలీసులకు సహకరించాలి. ఇంతకీ అసలైన బాధితులు ఏమైనా ఉన్నారా అంటే అది లేదు. ఇది పూర్తిగా స్క్రిప్టెడ్ అండి. ముందే చెప్పాగా, దొంగలుగా కనిపించిన వాళ్ళంతా అసలే వలసదారులు. వాళ్లే తమ మీద నేరం జరిగిందన్నట్టు ఫిర్యాదులు చేసి వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారు. ఈ స్కామ్లో మరింత షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే దుకాణ యజమానులు కూడా ఇందులో భాగస్వాములే. వాళ్ళు ముందే అంగీకరిస్తారు, మా షాప్లో నేరం జరిగింది చూపించుకోండి, మేము సహకరిస్తామని. దీంతో స్క్రిప్ట్ రెడీ, కెమెరాలు ఆన్, దోపిడీ సీన్ స్టార్ట్, తర్వాత పోలీస్ ఫిర్యాదు, దర్యాప్తు, వీసా దరఖాస్తు. ఇలా ఒక్కో దోపిడీకి పటేల్కు దాదాపు $20,000 అంటే సుమారు మన ఇండియన్ కరెన్సీలో 17 లక్షల రూపాయలు లభించాయన్నమాట. ఈ వ్యవహారం చివరికి కోర్టులకు చేరింది. ఫెడరల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. రాంబాల్ పటేల్ను పట్టుకున్నారు. అతను వీసా మోసానికి కుట్ర పన్నారనే అభియోగంపై నేరం కూడా అంగీకరించాడు. ఈ కేసులో అతనికి గరిష్టంగా 5 సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉంది. ఇవన్నీ చూస్తే స్పష్టంగా ఓ విషయం అర్థమవుతుంది కదా, ఒక వీసా కోసం ఎవరైనా ఎంతకైనా దిగజారిపోతున్నారు. అసలైన బాధితులకు వస్తే ఓకే, కానీ ఇలాంటి ఫేక్ దోపిడీల వలన న్యాయాన్ని పొందాల్సిన వాళ్ళకే నష్టం జరుగుతుంది. ఇంకా ఇలాంటివే ఎన్ని బయటపడలేదో, వలస విధానాల్లో ఎన్ని లోపాలున్నాయో. ఈ స్కామ్ తర్వాత యూ వీసా విధానాన్ని అమెరికా ఎలా మార్చబోతుందో చూడాలి. సో అమెరికా వీసా అంటే న్యాయపరంగా పొంది వీసా, నిజమైన వీసా. ఇలా దొంగతనంగా వీసాలు పొందినా కానీ తర్వాత ఏదో ఒక సమయంలో ఎలాగైనా దొరికిపోతారు. కాబట్టి ఈ వీసా స్కామ్ మీద మీరు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి.